ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుంటాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితం జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యోబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును కదా. అది కన్నా 16వ అధ్యాయం 13వ వచనంలో అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలి అనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను. ఈ కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటిని ఆయన గుర్తించును. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. ఆలోచన విషయంలో నువ్వే గొప్పవాడువు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్ర మార్గములన్నిటి నువ్వు కనులారా చూచుచున్నావు. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనం. మా దోషం నువ్వు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 168వ వచనం. నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి, నీ ఉపదేశములు నీ శాస్త్రములు నేను అనుసరించుచున్నాను. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 8వ వచనం. నేను ఆకాశమును నెక్కినను, నువ్వు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పడుకొనెను, నువ్వు అక్కడను ఉన్నావు. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనపడిన స్పష్టము ఏదీ లేదు, మన దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదా? దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న తండ్రి. నాయన, మా తలంపులు మా ఆలోచనలకు తెలిసి ఉన్న తండ్రి, మా పాపను దయతో క్షమించి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన ఈ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.